చాలా హాస్యభరితంగా ఒక నాటిక వేస్తున్నారు. పిస్కాటివే ప్రవేశం పిల్లలు హరికేన్ శాండీ. హరికేన్ శాండీ సమయంలో మనలాంటి పిల్లలందరికీ యమ బోర్డ్ కొట్టేసింది. టీవీ లేదు, కంప్యూటర్ లేవు, వీడియో గేమ్స్ లేవు, ఇంకా ఎన్నెన్నో లేవు. ఒక సాయంత్రము కొంతమంది పిల్లలు ఎలా గడిపారో మీకు చూడాలని ఉందా? అయితే చూడండి. అబ్బబ్బబ్బబ్బా, ఈ హరికేన్ శాండీ కాదు కానీ వారం రోజుల నుంచి అబ్బబ్బబ్బబ్బా, ఈ హరికేన్ శాండీ కాదు కానీ వారం రోజుల లేదు. అవును, చలి చీకటి. నాకు మాత్రం హాయిగా ఉంది. బడి లేదు, హోంవర్క్ లేదు, నాకు మాత్రం డ్యాన్స్ చేయాలని ఉంది. వారం రోజుల నుంచి టీవీ లేదు, కంప్యూటర్ లేదు, వీడియో గేమ్స్ లేవు, ఇంకా ఇంటర్నెట్ కూడా లేదు. ఐఫోన్లో బ్యాటరీ పూర్తిగా అయిపోయింది. భూమికి డార్క్ ఏజెస్ వచ్చేస్తాయి. అవును, అసలు సివిలైజేషన్ బొత్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయినట్టుంది. నియాండర్టల్ మనుషులాగా కేవ్ లాగా అయిపోయాము. నాకు మాత్రం అవును, అసలు సివిలైజేషన్ బొత్తిగా ఎక్స్టింక్ట్ అయిపోయినట్టుంది. నియాండర్టల్ మనుషులాగా కేవ్మెన్ లాగా అయిపోయాము. ఇదిగో పిజ్జా, కోక్ లేకుండా బతకగలమేమో కానీ మరి బేసిక్ థింగ్స్ లైక్ ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్ లేకుండా ఎలాగ బతకగలం? ఇంపాసిబుల్. Darkness and misery. హే గాయ్స్, ఆపండి. మరి అంత బాధపడిపోయే సీన్ లేదు. మనం ఏదైనా సరదాగా ఆడుకుందాము. సరదానా? ముందు ఈ పారవేశం చూడు. అమ్మయ్య, వావ్, ఫైనల్లీ. హే గాయ్స్, మీరందరూ బొత్తిగా నీరసంగా ఉన్నారు. cheer up. నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. మనం రిడల్స్ చెప్పుకుందాము. అలాగే, ఈ ఆలోచన బాగుంది, చేద్దాం. నాకు చాలా రిడల్స్ వచ్చును. అలాగే, కానీ ఇంకో కొత్త రకంగా ఆడదాం. మనబడిలో తెలుగు పొడుపు కథలు నేర్చుకున్నాం కదా, అవి చెప్పుకుందాము. ఈ ఆలోచన ఇంకా అద్భుతంగా ఉంది. నేను అదే అనుకుంటున్నాను. ఓయబ్బో, ఈ ఆలోచన అంత బాగుందో. సరే, అయితే మొదలు పెడదాము. ముందర నేను ఒక పొరుపు కథ పూరుస్తాను, మీరు విరదీయండి. కిటకిట తలుపులు, గిటారు తలుపులు ఎప్పుడు తీసినా చెప్పరు కావు. ఏమిటవి? కితకిత తలుపులు అంటే ఎరుకు లేక దగ్గరగా. గిటారు తలుపులు అంటే గిటారు షేప్లో ఉండే తలుపులు ఏంటబ్బా? గిటార్ గిటార్ కాదు, గిటారు అంటే అర్థం తెలియదు కానీ దాని తర్వాత ఏమిటి? ఎప్పుడు తీసిన చెప్పడు కావు. ఘాట్, నాకు వచ్చింది. ఐలెట్స్. ఏ నేహా, సమాధానం తెలుగులోనే చెప్పాలి. ఐలెట్స్ని తెలుగులో ఏమంటారు? కంటి కప్పులు. కప్పులు పాములు కాదు. కంటి రెప్పలు. కన్ను రెప్పలు. ఇప్పుడు నేను అడుగుతాను. ఊళ్ళో కలి, వంటింట్లో కలి, ఇంట్లో కలి,
ఒంట్లో కలి ఏం తవి ఊర్లో కలి ఊర్లో కలి అంటే ఊళ్ళో ఉండే మనుషుల్లో ఒకరు ఎవరై ఉంటారబ్బా? వైద్యుడు, వర్తికుడు, చాకలి. చాకలి. వంటింట్లో కలి. అమ్మా ఇంట్లో ఏం కలి ఉంటుంది? కలి కలి రోకలి. ఇంట్లో కలి, ఇంట్లో అరుగు, తలుపు, గుమ్మం, పసార, వాకిలి. వాకిలి ఒంట్లో కలి. అది ఏంటబ్బా తెలియటం లేదు. ఇవేవి నాకు తెలీదు, కానీ నాకు మాత్రం బాగా ఆకలిగా వేసింది. నేను వెళ్తాను. ఇప్పుడు నువ్వు వరకు. మామ కాని మామ ఎవరు? మామ కాని మామ. మామ మియా. మామ మియా కాదు, మామ కాని మామ చందమామ. ఇప్పుడు నేను అడుగుతాను. తల్లి గరగర, తండ్రి పీచు పీచులు పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు. తల్లి గరగర అంటే తల్లి రఫ్గా గ్రౌచిగా ఉంటుంది. తండ్రి పీచు పీచు అంటే తండ్రి తల దూకోకుండా చింప్రి జుట్టుతో ఉంటాడు. పిల్లలు రత్న మాణిక్యాలు అంటే పిల్లలు జోస్. అరే మా ఇంటి పక్కన ఒక తమిళం వాళ్ళ ఫ్యామిలీ లాగా ఉంది. ఇది నాకు తెలుసు. ఇదేదో పండు. బత్తాయి పండు కాదు, గుమ్మడి పండు కాదు, పనస పండు. పనస పండు. ఇప్పుడు మనం ఇంకో ఆట ఆడతాము. ఇదిగో ఈ ప్యాకెట్లో ఏముందో తెలుసా? తెలీదు. ఇందులో ఒక ఐప్యాడ్ మినీ ఉంది. నాకు ఇది ఒక సేల్లో buy one get one ఫ్రీలో వచ్చింది. అవును, నిజంగానే. పాపం ఈ హరికేన్ శాండీ విషయంలో మీరందరూ చాలా బోర్ కొద్ది ఉన్నారు, చాలా బాధపడి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని సంతోషపరచడానికి నేను మీలో ఒక్కరికి ఇది ఇచ్చేస్తాను. ఆగండి, కానీ నేను ఒక చిన్న పందెం పెడతాను. మీరందరూ ఒక్కొక్కరు ఒక జోక్ చెప్పండి. అన్నిటికంటే ఎవరి జోక్ బాగుంటుందో వాళ్ళకి ఈ ఐప్యాడ్ మినీ ఇచ్చేస్తాను. నాకు బోల్డ్ అని జోక్స్ వచ్చు, తెలుగులోనే చెప్పాలి. అయినా పర్వాలేదు, ఐప్యాడ్ కోసం నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు నేను మొదలు పెడతాను. ఒక టీచరు తన క్లాస్లో ఉండే పిల్లల్ని ఒక ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న వాటర్ కెమికల్ ఫార్ములా ఏంటి అని. అప్పుడు దానికి ఒక విద్యార్థి HIJK ఎలిమెంట్ అన్నాడు. టీచర్ ఏమో కాపంగా నువ్వేమన్నావు అని అడిగింది. అప్పుడు విద్యార్థి ఏమో మీరు నిన్నే కదా చెప్పారు వాటర్ కెమికల్ ఫార్ములా H2O అని, అదే చెప్పాను. ఇప్పుడు నేను చెప్తాను. ఒక డాక్టర్ పేషెంట్తో ఇలా చెప్పాడు, మీకు బీపీ షుగర్ ఎక్కువ ఉంది, మీరు చపాతీలు తినండి. అప్పుడు పేషెంట్ ఇలా అన్నాడు, చపాతీలు భోజనానికి ముందా తర్వాత? ఇప్పుడు నేను ఒక జోక్ చెప్తాను, వినండి. నువ్వే తీసేసుకుంటా. నేను తీసుకోను, కానీ నా జోక్ వినండి. ఇది చాలా బాగుంటుంది. అన్నిటికంటే పెద్ద జోక్ ఏంటంటే నా ప్యాకెట్లో అసలు ఏం లేదు. ఇది ఒక ఖాళీ ఉత్తి ప్యాకెట్. నా పేరు సిరి. నా పేరు వంశీ. నా పేరు నేహ. నా పేరు శ్రీ వెంకట. నా పేరు శృతి. నా పేరు వినీలా. నా పేరు భావ్య.